మిత్రులందరికీ నమస్కారం. పులి కర్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ సినిమాలో ఆయన వాడుకున్న తిరుపతి వెంకట కవుల పద్యాల గురించి ఇంతకుముందు ఒక సంచికలు చెప్పుకున్నాం. ఈ తిరుపతి వెంకట కవుల పద్యాలు ఆ సినిమా సక్సెస్కి చాలా బాగా ఉపయోగపడ్డాయని కూడా చెప్పుకున్నాం మనం. అంతేకాకుండా ఎన్టీఆర్ మొదట్లో నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చినవాడు. నాటక రంగంలో ఆనాడు 1950 కన్నా ముందు, ఆ తర్వాత 1975, 80 దాకా కూడా ఆంధ్రదేశంలో అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ తిరుపతి వెంకట కవుల పద్య నాటకాలు చాలా ప్రసిద్ధంగా ఆడుతూ ఉన్నాయి. ఇవి జనంలో పాకుతూ పోయినాయి. ఎన్నో పద్యాలు పశువులు కాసుకునే వాళ్ళకు కూడా నోట్లో ఆడినాయి. ఆ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ తిరుపతి వెంకట కవుల పద్యాలను చాలా సినిమాల్లో వాడాడు. దానవీర సూరకర్ణ వచ్చినటువంటి అదే రోజున కృష్ణ నిర్మించి నటించిన కురుక్షేత్ర సినిమా వచ్చింది. అది అంత విజయవంతం కాలేదు. అప్పుడు విశ్లేషకులు ఏం చెప్పారంటే, దానవీర సూరకర్ణలో ప్రజలు మెచ్చిన తిరుపతి వెంకట కవుల పద్యాలు ఉండటం ఒక కారణం దీని విజయానికి. అవి లేకపోవడం అన్నది కురుక్షేత్రానికి మైనస్ పాయింట్ అయినాయి అని చెప్పి అన్నారు. అయితే తిరుపతి వెంకట కవుల పద్యాలు చాలా ఘట్టాల్లో మనకు దానవీర సూరకర్ణ సినిమాలో కనిపిస్తాయి. ముఖ్యంగా కృష్ణుడు సహాయం కోరి అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వచ్చిన ఘట్టంలో ఒకటి. రాయబారానికి వెళ్ళక ముందు కృష్ణుడు కాంపిల్య నగరంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళి, ద్రౌపది మిగతా 5 పాండవులతోటి నేను రాయబారానికి వెళతాను, ఏం చెప్పాలి, మీ అభిప్రాయాలు ఏం చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతాడు. ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత రాయబారానికి వెళ్ళక తప్పదు, మనం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా రాచరికపు నియమాల ప్రకారం, రాజనీతి ప్రకారం యుద్ధాన్ని ఆపడానికి సంధి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి. ఈ సంధి ప్రయత్నాలు చేయడానికి మన తరఫున శ్రీకృష్ణుని పంపుదామని చెప్పి వాళ్ళు పాండవులు నిర్ణయించుకున్నారు. ఆ సభలోకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో కూడా వీళ్ళంతా నిర్ణయించారు. అయితే ఈ కాంపిల్యం నుంచి హస్తినాపురానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాలి. అలా వెళ్ళటానికి మహాభారతం మనం చదివితే ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. కవిత్రయ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఈ ఘట్టాన్ని మనం తిక్కనగా రచించిన ఘట్టాన్ని చదివితే, రాయబారానికి వెళ్ళేటప్పుడు ఒక రాజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. కృష్ణుడు బయలుదేరడానికి ముందే 1000 మంది నారాయణీ సైన్యాన్ని హస్తినాపురానికి పంపిస్తారు. అంటే అక్కడ ఉన్న ఏర్పాట్లు చూడటానికి అనమాట. అంతేకాకుండా కృష్ణుడు బయలుదేరడానికి ఆయన జన్మతారను దృష్టిలో పెట్టుకొని ఆయనకి బలంగా ఏ తారా సమయం అంటే ఏ తిథి బాగుంటుందో నిర్ణయించి ఆ తిథి ప్రకారమే బయలుదేరతారు. అంతేకాకుండా కృష్ణుడు బయలుదేరే రథంలో ఆయన సొంత గుర్రాలు కట్టారు. వాటికి పేర్లు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా అక్కడి నుంచి బయలుదేరే ముందు కృష్ణుడితో పాటు సాత్యకి కూడా బయలుదేరాడు. కృష్ణుడు రథంతో పాటు ఇంకా కొన్ని రథాలు బయలుదేరినాయి. వీళ్ళ వెనక కూడా కొంత సైన్యం ఉన్నది. ఈ సైన్యం కూడా సుశిక్షితులైనటువంటి, మృత్యువుకి ఎదురుగా పోగలిగినటువంటి మహావీరులైనటువంటి సైన్యం అది. ఆ సైన్యాన్ని తీసుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు. అంటే రక్షణ అనమాట. అంతేకాకుండా మీకు ఆ మహాభారతం చదివితే మనకు తెలిసేది ఏంటంటే, సభలో కృష్ణుడు ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడ కూర్చోవాలి, ఆయన కూర్చున్నప్పుడు ఆయన పక్కన ఎవరు ఉంటారు, వెనక ఎవరు ఉంటారు, ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా ముందుగా నిర్ణయించారు. అంటే ఇప్పుడు కనుక ఒక దేశాధినేత ఇంకొక దేశాధినేత దగ్గరకు వెళ్ళేటప్పుడు, ఒక అమెరికా అధ్యక్షుడు, ఒక ఇరాన్ అధ్యక్షుడు, ఇంకెవాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కడ కూర్చుంటారు, ఇవన్నీ కూడా ముందుగా నిర్ణయం అవుతాయి. అలాంటి జాగ్రత్తలు తీసుకొని కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. అట్లాంటి ఇవన్నీ ఎందుకు అవసరం? ఆయన మహానుభావుడు కదా, అవతారమూర్తి కదా, ఎవరినైనా జయించగలడు కదా, ఎవరినైనా సంహరించగలడు కదా, ఏదైనా చేయొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాయబారం చేసేటప్పుడు కృష్ణుడు 2 విషయాలు ఆయన వ్యక్తీకరణలో వచ్చినాయి. అదేంటంటే, ఒకటి మానుష రూపము, ఒకటి దైవీ రూపము. ఆయన సంధి కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా మానుష రూపంతో చేస్తాడు. సంధి విఫలమయ్యి దుర్యోధనుడు కృష్ణుడిని బంధించాలి, ఈయన బంధిస్తే మిగతా యుద్ధం అంతా ఆగిపోతుంది అని అనుకున్నప్పుడు
ఆయన తన దైవీ స్వరూపాన్ని చూపించాడు. ఈ రెండింటికి తేడాను మనం గమనించాలి. ఇలా రాయబారానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడతాను, ఈ ఘట్టాన్ని ఎన్టీఆర్ చాలా గొప్పగా చిత్రీకరించాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ రాయబార ఘట్టంలోనే దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుడు ముగ్గురు ఒకటే ఫ్రేమ్లోకి వస్తారు. ఈ సినిమాలో ఇప్పటిదాకా రామారావు 3 పాత్రలు పోషించాడు నిజమే. రామారావు గారు 3 పాత్రలు పోషించినా కూడా కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు ఒకటే ఫ్రేమ్లోకి ఇప్పటిదాకా రాలే. కానీ ఈ ఘట్టంలో రాయబార ఘట్టంలో ముగ్గురు ఒకటే ఫ్రేమ్లోకి వస్తారు. అప్పుడు కృష్ణుడు మొట్టమొదట ఎవరితో మాట్లాడాలి? ఆయన లోపలికి వచ్చి మొదట కురుభూనాథుడు, ఎవరు? ధృతరాష్ట్రుడు, ఆయనతోటి మాట్లాడతాడు. ఆయనతో మొట్టమొదటి ఏం చెప్తాడో చూడండి. ఆ పద్యం చదువుతాను. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులు ఇష్టపడవలేనియు ఐదోళ్ళిమ్మరరి ఐదుగురకు ధర్మమ్ముగా నీకు తోచినట్లు మనుపుము వారిన్. మళ్ళీ చదువుతూ చూడండి. చాలా సింపుల్ పద్యాలు. ఈ పద్యాలన్నీ కూడా రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి గాయకుడు రామకృష్ణ గారితో పాడించారు. కృష్ణుడి పద్యాలన్నీ రామకృష్ణ గారు పాడారు. అలాగే దుర్యోధనుడి పద్యాలన్నీ కూడా బాలసుబ్రహ్మణ్యం పాడారు. అట్లా పాడించారు. అంటే ఆ తేడా తెలియటం కోసం అన్నమాట. తమ్ముని కొడుకులు సగపాలిమ్మన్నారు. ఇంతకుముందు జరిగినటువంటి షరతు ప్రకారం వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. మళ్ళీ వెనక్కి వచ్చేసారు. సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి వెనక్కి వచ్చారు. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇమ్మని అంటున్నారు. అటుల ఇష్టపడవయేనియు ఐదోళ్ళు ఇమ్మరి ఐదుగురికి ఐదోళ్ళు ఇమ్మన్నారు. ధర్మముగా ఏది ధర్మం అని కనిపిస్తే నీకు తోచినట్లు మనుపుము వారిని. ఈ దారిలో నీకు నచ్చినటువంటి దారిలో వాళ్ళను మనుపు అని చెప్తాడు అనమాట. ఇది మొదటి పద్యం రాయబారంలో. ఆ తర్వాత పద్యం చూడండి, ఇది కొంచెం సీరియస్గా ఉంటుంది. తనయుల వినిచెదవు, ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించెదవు, చనుమొక దారిని లేదేని అనియవు వంశక్షయంబునకు గురునాథ అంటాడు. గురునాథుడు అని సంబోధిస్తాడు. గురునాథ అన్నది సంధిలో గురునాథ అవుతుంది. ఏమంటాడు ఆయన చూడండి ఒకసారి. తనయుల వినిచెదవు అంటే నీ కొడుకులకు నచ్చజెప్తావో, ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో అంటే నీ కొడుకులను నచ్చజెప్తావా, లేకపోతే ఈ కొడుకులు అంటే ఈ పాండవుల కొడుకుతోటి పాండు కొడుకుమారులతోటి నాకెందుకులే అని చెప్పి ఊరుకుంటావా? చనుమొక దారిని, ఏదో ఒక దారి ఎంచుకో, లేదేని అనియవు వంశక్షయంబునకు కురునాథ. ఈ మంచి దారి ఏదో ఒకటి ఎన్నుకొని ఆ దారిలో వెళ్ళిపో, లేకపోతే ఏం జరుగుతుంది? చనుమొక దారిని, ఒక మంచి దారిలో నువ్వు వెళ్ళు, లేదేని అనియవు, అని అంటే యుద్ధం జరుగుతుంది, కురునాథ అంటాడు. చదువున్ నీతియు శాంతియు దాంతియు విశేష ఖ్యాతియం జాతురి కథనాటోపములం కలట్టి నృపలోకం బెల్ల నగ్గించు సంపద సొంపారు కులంబు మీ కులము, మీ వారందరూ నిత్య సత్య దయాశాలులు కీర్తి నిలుపుకొనవయ్య పాండురాజాగ్రజ. పాండురాజాగ్రజ అంటే పాండురాజుకి అన్నైన ఓ ధృతరాష్ట్ర మహారాజా, చదువు, నీతి, శాంతి, దాంతి, విశేష ఖ్యాతి, చాతురి, కథనాటోపములు కలట్టి నృపలోకం ఎల్లా అగ్గించు అంటే మెచ్చుకునే, ఈ నృపలోకం అంతా కూడా మెచ్చుకునేటటువంటి సొంపారు కులంబు మీ కులము, మీ వంశము, మీ కురువంశము వీళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. దేనికి? మీకు చదువు ఉంది, నీతి ఉంది, శాంతి ఉంది, దాంతి ఉంది, విశేష ఖ్యాతి ఉంది, కథనాటోపంలో చాతురి కథనాటోపం ఉన్నది, నృపలోకం వల్ల వీటన్నిటిని మెచ్చుకుంటారు కదా, మీ కులాన్ని ఇలా మెచ్చుకుంటారు కదా, మీ వారు అందరూ కూడా నిత్య సత్య దయాశాలులు అనే కీర్తి నిలుపుకోవయ్యా అని చెప్తాడు. ఆయనకి ధృతరాష్ట్రుడికి ఏం చెప్తాడంటే నీ కీర్తి నిలుపుకోమని చెప్తాడు. ఆ తర్వాత పద్యం చూడండి, ఇది ఇంకా బాగుంటుంది. ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందిన పద్యం, ఇది ఒకసారి వినండి. పతితులు గారు నీ ఎడల భక్తులు, శుంఠలు గారు విద్యలంజతురులు, మంచివారు నృపసంతతికి తలలోని నాల్కలు, అచ్యుతునకు కూర్చువారు రణసూరులు, పాండవులట్టివారలీగతిని అతి దీనుల ఎడుగగా ఇక ఏటికి సంశయింపగన్. చంపకమాల పద్యం ఎంత బాగుంటుందో చూడండి.
చాలా సూటిగా చెప్తుంటాడు. పాండవుల గురించి ధృతరాష్ట్రుడికి చాలా సూటిగా చెప్తుంటాడు. ఏం చెప్తుంటాడు చూడండి. పతితులు కారు నీ ఎడల భక్తులు. ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పెదనానంటే ఆయనకు చాలా భక్తులు. సుంఠలు గారు విద్యలను చతురులు మంచివారు. నృపసంతతికి తలలోని నాల్కలు. అంత వినయంగా ఉంటారు. రాజులందరి మధ్యలో చాలా వినయంగా ఉంటారు. తలలోని నాల్కలు. అచ్యుతునకు కూర్చువారు. అచ్యుతుడైన ఆ విష్ణుమూర్తికి, ఆ కృష్ణునికి కూర్చేటటువంటి వాళ్ళు, అంటే చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ఆయన ప్రేమ పొందినటువంటి వాళ్ళు. ఇవన్నీ కాదు, రణశూరులు. హెచ్చరిస్తున్నాడు ధృతరాష్ట్రుని. ఏమని హెచ్చరిస్తున్నారంటే, రణశూరులు వాళ్ళు, వాళ్ళని గెలవడం మీ వల్ల కాదు. పాండవులు అట్టి వార్లు ఈ గతి అతి దీనులై అడుగగా ఇక ఏటికి శంశంపగను. ఇంత గొప్పవాళ్ళై ఉండి, ఇంత వీరులై ఉండి కూడా దీనంగా నిన్ను అడుగుతున్నారా? ఏమైంది చెప్పడానికి? దుర్యోధనుడు సమాధానం ఒకటి చెప్తాడు తండ్రితోటి. 5 ఇచ్చిన జాలును లేదే ననిసేద నిజములెండ్లనుచున్ దాయాదులకు అవిరంపిన నే నీదలచుట వారి కోటుటయగు కాదే. అంటే దుర్యోధనుడు ఏమంటాడంటే, దాయాదులు మాకు 5 ఇచ్చిన చాలు, సగభాగం ఇవ్వండి, లేకపోతే 5గురికి ఇవ్వండి, లేకపోతే యుద్ధం జరుగుతుంది అని చెప్పి పంపించారు కదా, అంటే నన్ను బెదిరిస్తున్నారా? అంటే వాళ్ళు బెదిరిస్తే నేను ఇవ్వాలా అని అంటాడు. అప్పుడు ఒక దుర్యోధనుడు ఒక పద్యం చెప్తాడు. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారుతో పాడించాడు ఎన్టీఆర్. సమరము సేయరే బలము సాలిన నలుగురు జూచుచుండ పెండ్లము పెరవారి చేత కటకడంబడ చూచుచు నూరకుందురే మమతయు గొంకు మానము అవమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా భూమి పదులందరూ నవ్వరటయ్య సంధి చేసినని అంటాడు దుర్యోధనుడు. తిరుపతి వెంకట కవుల ఈ పద్యం చాలా ప్రసిద్ధమైంది. ఇది అందరూ పల్లెల్లో ఆ రోజుల్లో అందరూ పాడుకునేటటువంటి పద్యం అనమాట. సమరము సేయరే బలము సాలిన. ఎందుక అవి పాండవులు, నీకు వాళ్ళ దగ్గర నిజంగా అంత శౌర్యం అంత బలం ఉంటే యుద్ధం చేస్తారు కదా, ఈ సంధి ఏంటి, ఈ సంధికి పంపటం ఏంటి, 5 అడగటం ఏంటి, సగభాగం అడగటం ఏంటి, మీకు బలం ఉంటే యుద్ధం చేస్తారు కదా. ఇంకేమంటాడు చూడండి. బలము నలుగురు చూచుచుండ పెండ్లము పెరవారిచే కటకటంబడ చూచుచు నూరకుందురే. వీళ్ళు అంత మహావీరులైతే తమ శత్రువులు వాళ్ళ భార్యని, భార్య మీద అంత దౌర్జన్యం చేసినప్పుడు చూస్తూ ఊరుకుంటారా? మమతయు గొంకుయు మానము అవమానము సిగ్గును లేని వారితోటి నెయ్యము తగునయ్యా. ఈ పాండవులకు మమత లేదు, భార్య మీద మమత లేదు, గొంకు లేదు, మానము అవమానము సిగ్గును లేవు వీళ్ళకి. వీళ్ళతోటి నెయ్యము నాకు తగ్గుతుందా? భూమిపతులందరూ నవ్వరటయ్యా సంధి చేసినని అంటాడు. అప్పుడు కృష్ణుడు చివరి హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక ఎట్లా ఉంటుందో చూడండి. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లి గతించి నేడు ననుదూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసేదో ఎల్లి రణంబె కూర్చెదో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. ఓ కౌరవేశ్వర, ధృతరాష్ట్ర మహారాజా వివరంగా చెప్పు. ఏర్పడిందా అంటారు తెలంగాణలో ఇప్పుడు కూడా. అంటే అర్థమైందా తెలిసిందా అని అంటానికి ఏర్పడిందా అని తెలంగాణలో కూడా అంటారు ఇప్పుడు కూడా. చెల్లియో చెల్లకో, ఈ పద్యం చాలా ప్రసిద్ధమైన పద్యం, ప్రతి వాళ్ళు పాడుకునేవాళ్ళు. చెల్లియో చెల్లకు అంటే వాళ్లకు వీలయిందో కాలేదో, వాళ్ళు ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నారో వద్దనుకున్నారో. చెల్లియో అంటే తమకు చేతనై అయినో చేత కాకనో తమకు చేసిన ఎగ్గులు సైచిరి. అంటే కౌరవులు పాండవులకు ఏదైతే దుర్మార్గాలు చేశారో, ఎగ్గులు చేశారో వాటన్నిటినీ సైచిరి అంటే ఓపిక పట్టారు ఇప్పటిదాకా. తొల్లి గతించి, ఈ గతం పోయింది. నేడు నన్ను దూతగా పంపిరి, సంధి చేయటానికి నన్ను దూతగా పంపించారు. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపుగా పొందు చేసేదో. చివరి హెచ్చరిక అనమాట ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. నీ పిల్లలు నీ పాపలు అంటే పిల్లల పాప అన్నది మనకు తెలుగిడియం. నీ సంతానము నీ ప్రజలు అందరూ క్షేమంగా ఉండేటట్టుగా సంధి చేస్తావా, లేక రణంపై కూర్చెదవో, భయంకరమైన రణాన్ని నువ్వు కావాలనుకుంటావో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరు అంటాడు.
ఇంకొక చాలా సీరియస్ హెచ్చరిక చేస్తాడు చూడండి. అలుగుటయ ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు నేకము కాకపోవు కర్ణులు 10,000 నొత్తురు అని నొత్తురు సత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపము విపన్నుల లోకులగావు మెల్లనను అంటాడు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు అంటే ఒక మహాప్రళయం పుడుతుంది. కోపించనటువంటి వాడు, క్రోధము చూపినటువంటి వాడు ఆ ధర్మరాజు. ఆయన కోపిస్తే, ఆయనకు ఆవేశం వస్తే, యుద్ధం పట్ల ఆయన తలుచుకుంటే సాగరములన్నీ ఏకమవుతాయి. అంటే ఒక ప్రళయం జరుగుతుంది. ఈ కర్ణులు 10,000 నేను ఇంతప్పటిదాకా కర్ణుడు వల్లనే ఈ కర్ణుడిని నీ అర్జునుడు జయిస్తాడా అని చెప్పి మీ కుమారుడు అంటున్నాడు కదా. ఇలాంటి కర్ణులు 10,000 మంది అయినా కూడా అని అంటే యుద్ధంలో నొత్తురు చత్తురు వాళ్ళు పీడింపబడతారు, వాళ్ళ గాయాల పాలవుతారు, చచ్చిపోతారు. రాజరాజ నా పలుకులు విశ్వసింపము. ఈ రాజరాజ అన్న మాట ఇంతకుముందు చెప్పిన హెచ్చరిక ధృతరాష్ట్రుడికి చెప్పింది. ఇప్పుడు చెప్పినటువంటి హెచ్చరిక రాజరాజ అని అన్నాడు. దుర్యోధనుడిని సూటిగా చెప్పాడు. లోకుల కావుము ఎల్లరన్ అని చెప్తాడు. జెండాపై కపిరాజు ముందు సితవాది శ్రేణియం కూర్చి నీ దండంబున్ కొలితోను స్యందనము మీదన్ నారి సారించుచుండు గాంధీవము ధరించి పల్గునుడు మూకం జెండుచున్నప్పుడు ఒక్కండురు నీ మొర ఆలకింపరు కురుక్ష్మానాద సంధింపగన్ అంటాడు. ఈ పద్యం చదివేటప్పుడు ఎన్టీఆర్ నటన చూసి తీరాలి. ఆయన ఆ ఒక చేతిలో వేణువు పట్టుకొని దుర్యోధనుడికి కర్ణుడికి ఎదురుగా నిలబడి ఈ మాటలు చెప్పిన తీరు ఆయన నటన వైదుష్యానికి ఒక ప్రతీక. జెండాపై కపిరాజు, అర్జునుడి రథం మీద కపిరాజు ఉంటాడు జెండా మీద. సితవాజి శ్రేణియున్ అంటే అర్జునుడి రథానికి తెల్లటి గుర్రాల శ్రేణి ఉంటుంది. నేను దండమును గొలుతోడి నేను చర్ణకోల పట్టుకొని రథం నొగల మీద కూర్చుంటాను. నారి సారించుచున్న గాంధీవము ధరించి పల్గుడు నీ మూకను చెండుచున్నప్పుడు నేను రథసారథ్యం చేస్తుంటే ఈ పల్గునుడు గాంధీవాన్ని పట్టుకొని నీ మూకని నీ సైన్యాన్ని చెండాడేటప్పుడు ఒక్కండురు నీ మొర ఆలకింపడు. ఆ రోజు వచ్చినప్పుడు నీవు పెట్టే కేకలను నీవు చెప్పే మాటలను ఎవడు ఆలకింపడు. కురుక్ష్మానాథ సంధింపగన్. చివరిగా ఇంకొక మాట చెప్తాడు. రాయబారంలో ఇదే చివరి మాట అన్నమాట. సంతోషంబున సంధి చేయుదురే. ఈ పద్యాలు చదివిన తీరు కూడా రామకృష్ణతోటి ఎలా దాన్ని ట్యూన్ చేయిస్తాడంటే అప్పటిదాకా హై టోన్లో హెచ్చరిక చేసినటువంటి కృష్ణుడు కొంత ప్రశాంత చిత్తంతో ప్రశాంతమైన గొంతుతోటి ఈ పద్యం చెప్తాడు. ఏం చెప్తాడు? సంతోషంబున సంధి చేయుదురే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞలు తీర్ప భీముండు నీ పొంతన్ నీ సహజన్మ రొమ్ము రుధిరమ్ము త్రావునాడైన నిశ్చింతన్ తద్గదయం త్వదూరు యుగమును ఛేదించునాడీనియున్ సంతోషంపున సంధి చేయుదురే అంటాడు. ఇప్పుడు సంధి చేయను అంటున్నారు కదా. ఆ యుద్ధరంగంలోనైనా కనీసం సంధి చేస్తారా? అది ఎప్పుడు ఎట్లా? వస్త్రంబు ఊడ్చుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ తీర్ప భీముండు. మాయాద్యూతం జరిగిన సంఘటనలో ద్రౌపది వస్త్రాపహరణం చేయాలని మీరు అనుకున్నప్పుడు ఆ సందర్భంలో భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞలు ప్రకారం నీ పొంతన్ అంటే నీ దగ్గరలోనే నీ ఎదురుగా నీ సహజన్ము దుర్యోధన నీ సహజన్ముడైనటువంటి నీ దుశ్శాసనుడి రొమ్ము రుధిరమ్ము త్రావునాడైన ఆ సందర్భంలో అయినా సంధి చేస్తారా? అంతేకాదు నిశ్చింతన్ సట్టన్లీ తప్పనిసరిగా తద్గదయున్ ఆ భీముడి గద త్వరూరు యుగమును ఛేదించునాడైన త్వత్ అంటే నీ యొక్క ఊరు యుగమును నీ తొడలను ఛేదించేటప్పుడైనా సంతోషంబున సంధి చేస్తారా అని అంటాడనమాట. నోటికి వచ్చినట్లల్లా పేర్చున్నాడు. వీని మదం అడగించిన కానీ పాండవుల మదం అడగదు అని దుర్యోధనుడు అని కృష్ణుణ్ణి బంధించాలని చూస్తాడు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి.
నా ఛానల్ ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు. కాబట్టి నా మనవి ఏంటంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా ఉచితంగా చూడవచ్చు. నమస్తే.